హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈ రోజు అయితే మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. సో అలాగే యూజ్ అవుతుందనేసి అనుకుంటున్నాను. ఫస్ట్ నుంచి చూడండి, ఎలా ఉందనేది కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పక్కన వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఆల్ అనే ఆప్షన్ మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకే ముందు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఈరోజు దోశ. సో నేను ఆల్రెడీ ఇన్స్టెంట్ చట్నీ అనేది చూపించాను కదా, దానికి ఈరోజు అయితే దోశ అనేది చేస్తున్నాను పల్లి చట్నీకి. సో అది నేను వీడియోలో షేర్ చేశాను కదా, ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే అది మనకి ఒక నెల రోజుల వరకైనా నిల్వ ఉంటుంది అనమాట పౌడర్ అనేది. సో ఇక్కడైతే ఇంకా దోశ చేస్తున్నాను అనమాట. తర్వాత వచ్చేసి ఇంకా చాలా డేస్ కూడా అవుతుంది కిచెన్ క్లీనింగ్ చేద్దామనేసి అనుకుంటున్నాను. సో చూడండి ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. అలాగే ఈరోజు అయితే మంచి కస్టర్డ్ అనేది మీకు షేర్ చేస్తున్నాను, అది కూడా చూడండి. సో ఇక్కడ వచ్చేసి కిచెన్ క్లీనింగ్ చేస్తున్నాను. చాలా డేస్ అవుతుంది. అలాగే నేను మామూలుగా అయితే కిచెన్ క్లీనింగ్ మీకు ఆల్రెడీ చూపించాను కదా, ఈసారి అయితే ఇంకా అంటే అన్నీ వేసి చూపించట్లే, జస్ట్ చెప్తున్నాను. బకెట్లో ఏంటంటే నేను సాల్ట్, అలాగే వంట సోడా, నిమ్మరసం, అలాగే కొంచెం సర్ఫ్ వేసుకుంటే ఏంటంటే మనకి కిచెన్ అనేది నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట. సో ఇదైతే ఇంకా నేను క్లీన్ చేసేది మీకు జస్ట్ చెప్తున్నాను. సో ఇక్కడైతే కిచెన్ క్లీనింగ్ అనేది అవుతుంది. తర్వాత నేను కస్టర్డ్ చూపిస్తాను. అది ఇంకా సబ్జా గింజలతో అనమాట. సో మనకి ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది, పిల్లలకి ఏంటంటే ఏదో ఒకటి కొంచెం బాడీలో హీట్ తగ్గడానికి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటాం కదా. సో ఇదేంటంటే పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. ఇంకా బయట మనము ఏదేదో తెచ్చుకోవడం కన్నా ఇలా ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట. మీకు చూపిస్తాను. సో ఇక్కడైతే ఇంకా క్లీనింగ్ అనేది. సో తర్వాత వచ్చేసి ఏంటంటే అసలు ప్రతిరోజు వీడియో ఏదో ఒకటి పెడుతూనే ఉన్నాను. వ్యూస్ అయితే అసలు 40K ఉన్నారు, కానీ కనీసం 1000 అని కూడా దాటట్లే. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఇంకా మానేద్దామా అనిపిస్తుంది. సో మళ్ళీ ఎందుకు ఇంకా ఇలాగే ఇంకా కంటిన్యూ చేయాలనిపిస్తుంది. అంటే వ్యూస్ కూడా తగ్గిపోతాయేమో అన్నట్లు. సో నాకైతే ఇంకా అయోమయంగా ఉందన్నమాట. సో ఒకవేళ మీరేమైనా సజెషన్ ఇస్తే ఇవ్వండి. సో కామెంట్ చేయండి, అంటే ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది. సో ఎలాంటి వీడియోస్ పెడితే కొంచెం బాగుంటుంది అనేది కూడా కామెంట్ చేయండి. సో ఎందుకంటే దాదాపు అయితే వీడియోస్ అయితే నేను యూజ్ అయ్యేటివి పెడుతున్నాను. అయినా కానీ 40K ఉన్నా 44K ఉన్నా కూడా మనకి 1000 2000 కూడా రావట్లేదు. అసలు నోటిఫికేషన్ కూడా వెళ్ళట్లేదేమో అనిపిస్తుంది. ఒకవేళ ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అనేది ఇంకా బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. సో ఒకవేళ వస్తాయేమో నోటిఫికేషన్ రాని వాళ్ళకి. సో అలాగే మీరు కూడా ఏమైనా ఐడియాలు ఇస్తే ఇవ్వండి. సో ఇక్కడైతే ఇంకా క్లీనింగ్ అయిపోయింది కిచెన్ది. సో చాలా బాగుంటుందండి నేను వాడిన టిప్స్ అనేది. చాలామంది అయితే ఇంకా కిచెన్ టిప్, ఈ టిప్ మాత్రం చాలామంది యూజ్ చేస్తున్నాం అక్క అని చెప్పారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇదైతే నేను రెగ్యులర్గా ఎప్పుడు యూజ్ చేస్తాను అనమాట. వంట సోడా, అలాగే సాల్ట్, కొంచెం అదే హాఫ్ చెక్క నిమ్మరసం అనేది వాటర్లో కలుపుకోవాలి. సో తర్వాతకి సర్ఫ్ కావాలనుకుంటే కొంచెం వేసుకొని క్లీన్ చేసుకుంటే ఏంటంటే మొత్తం మనకి జిడ్డు మరకలు అనేది తొందరగా తొలగిపోతాయి అన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా. సో చూసారు కదా, స్టవ్ అయితే క్లీన్గా అయిపోయింది. సో చక్కగా మెరిసిపోతుంది. సో ఇలా ఉంటే ఏంటంటే నీట్గా చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా మనకి ఏ వంట అయినా చేయాలనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి ఇంకా నేను మొత్తం ఫ్యాన్ వేసాక ఏంటంటే మొత్తం ఆరిపోయింది అనమాట. సో నేను తడి బట్టతో కూడా తుడుస్తా ఇలా. సో ఇదైతే ఇంకా సెట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇంక నేను కస్టర్డ్ అనేది చూపిస్తాను చూడండి.
సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను ఆల్రెడీ పాలు అనేది మనకేంటంటే ఇంట్లో ఉన్న వాళ్ళని బట్టి మన ప్యాకెట్ అనేది ఏంటంటే ఒక హాఫ్ తీసుకుంటే నేను 4 మెంబర్స్కి అయితే నేను సగం పాలు అంటే ప్యాకెట్లో సగం పాలు అనేది అసలు వాటర్ పోయకుండా నేను స్టవ్ పైన పెట్టి అవి మరిగిస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి కస్టర్డ్ పౌడర్ అండి, మనకి ఇది సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. అలాగే ఒక 2 స్పూన్స్ అనేది ఒక కప్లో వేసుకొని ఇలా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్నాక మనకి గడ్డలు అనేది లేకుండా చూసుకోవాలి. అసలు అయితే గడ్డలు కట్టదు, ఎంత తొందరగా మనకి కలిసిపోతుంది అనమాట. తర్వాత మనము మరుగుతున్న పాలల్లో వేసుకోవాలి. సో చూసారుగా ఇలా కలుపుకున్నాక ఏంటంటే మనము ఆల్రెడీ పాలు అనేది స్టవ్ పైన పెట్టేసాను. సో దీంట్లో ఏంటంటే మనకి కావాల్సినంత టేస్ట్కి తగినంత షుగర్ అనేది వేసుకోవాలి. సో ఇది వేసుకున్నాక మనకి షుగర్ అనేది కరిగాక ఏంటంటే సో ఏదైతే మన కప్పులో కస్టర్డ్ పౌడర్ని కలుపుకున్నాముగా 2 స్పూన్స్ అయితే సరిపోతుంది అనమాట. ఇంతే ప్యాకెట్లో హాఫ్ మిల్క్కి అయితే ఇంకా 2 స్పూన్స్ సరిపోతుంది అనమాట. సో ఇంకా ఒకవేళ కావాలనుకుంటే పాలు అనేది ఎక్కువ వేసుకొని ఇంకో స్పూను కస్టర్డ్ పౌడర్ అనేది కలుపుకోవచ్చు. సో ఇక్కడ మనము ఏదైతే కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ ఉంది కదా, దాన్ని ఏంటంటే ఇప్పుడు మరుగుతున్న పాలల్లో వేసుకోవాలి. వెంటనే మనకి చిక్కబడుతుందండి, అది కూడా చూసుకోవాలి. సో సిమ్లో పెట్టుకొని వెంటనే కలిపేసుకొని ఒక 2 మినిట్స్ ఉంటే సరిపోతుంది. అసలు వెంటనే నేను కలుపుతుంటేనే మనకి గట్టిగా అయిపోతుంది చూడండి. సో చూసారుగా ఇలా చిక్కగా అయిపోద్ది అనమాట. సో ఇది మనం మామూలుగా ఐస్ క్రీమ్ లాగా కూడా చేసుకోవచ్చు. దీంట్లో ఇంకా కావాలనుకుంటే నానబెట్టిన బాదంని పాలని తీసుకొని ఆ పాలు అనేది కూడా దీంట్లో కలిపేసుకోవచ్చు. పిల్లలకి తెలియకుండా కూడా అలా బాదం మిల్క్ అనేది తయారు చేసుకొని దీంట్లో కలుపుకోవచ్చు. ఐస్ క్రీమ్ మౌల్డ్స్ ఉంటాయి కదా, దాంట్లో ఈ లిక్విడ్ అనేది వేసుకొని సో మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఐస్ క్రీమ్ కూడా తయారవుతుంది. చాలా బాగుంటుంది టేస్ట్. మనకి మామూలుగా బయట దొరుకుతాయి కదా ఐస్ క్రీమ్స్, వెనిలా, సో సేమ్ ఫ్లేవర్స్ వస్తాయి అన్నమాట. సో ఇప్పుడైతే నేను కస్టర్డ్ అనేది చేస్తున్నాను. అలాగే సబ్జా గింజలు ముందే నానబెట్టుకోవాలి, అవి మనకి జస్ట్ 1 మినిట్లో నానిపోతాయి. సో ఇక్కడైతే మనకి చిక్కగా అయిపోయింది చూసారుగా. చిక్కటి పాలు అయితే ఏంటంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అన్నమాట. సో నేను చిక్కటి పాలు తీసుకున్నాను, అసలు వాటర్ అనేది కలపలేదు. ఒక ప్యాకెట్ అయితే మనకి ఒక 10 మెంబర్స్ దాకా వస్తుంది అన్నమాట సలాడ్ అనేది. సో ఇక్కడైతే నేను సబ్జా గింజల్ని నానబెడుతున్నాను, జస్ట్ ఒక స్పూను అలా సరిపోతుంది. ఇంకా మేమైతే ఇవి సమ్మర్ వచ్చిందని కంపల్సరీ వాడతాము. సో వాటర్లో కలుపుకొనైనా మనము నిమ్మరసం కలుపుకొని కూడా తాగేయచ్చు అనమాట. ఎందుకంటే ఇది చాలా బాడీలో ఉన్న హీట్ని తగ్గిస్తుంది. అలాగే ఇది మనకి ఎక్స్ట్రా ఫ్యాట్ ఉంటే కూడా తగ్గిస్తుంది అనమాట. సో ఎవరైనా డైటింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఇవి యూజ్ చేయొచ్చు, సో రోజు తాగొచ్చు అనమాట. సో ఇక్కడైతే వీటిని ఏంటంటే ఇంకా వెంటనే నానిపోతాయి కూడా, ఒక 1 మినిట్ కూడా పడుతుంది. ఇప్పుడు మనం సలాడ్ అనేది సో కస్టర్డ్ పౌడర్తో మనం ఉడికించుకున్నాం కదా, దీన్ని ఏంటంటే బాగా ఉండలు లేకుండా మళ్ళీ ఒకసారి చల్లారిపోయింది. సో ఇప్పుడు చల్లారాక ఏంటంటే ఇంకా మనము ఫ్రూట్స్ ఏదైనా యాపిల్ కానీ అలాగే సో మనకు నచ్చిన ఫ్రూట్స్ అనేది దీంట్లో కలుపుకోవచ్చు. ప్రస్తుతానికైతే నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ అనేది గ్రేప్స్ ఉన్నాయి, అలాగే బనానా, సపోటా ఉందన్నమాట. ఈ 3 మాత్రం యూజ్ చేస్తున్నాను. సో ఇలా వేసుకుంటూ ఒక దాని తర్వాత ఒకటి కలిపేసుకోవాలి. అలాగే బాదంని ఏంటంటే నేను చిన్న చిన్న పలుకుల్లాగా చేశాను, నానబెట్టి మనం కనీసం అది 5-6 అవర్స్ నానబెట్టి వాటిని చిన్న చిన్న పలుకుల్లాగా చేసుకొని దీంట్లో కలుపుకుంటే ఏంటంటే తినేటప్పుడు సో మంచి బాగుంటుంది, అలాగే తినాలనిపిస్తుంది అనమాట పిల్లలకి కూడా. సో ఇప్పుడు బాదం చిన్నగా కట్ చేసుకున్నాం, పొట్టు తీసుకొని మనం చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి నానబెట్టిన బాదంని. తర్వాత బనానా అలాగే సపోటా అది కూడా ఏంటంటే మనం చిన్న చిన్న ముక్కల్లాగా వేసేసుకోవాలి. సో ఒకవేళ ఏదైనా ఫ్రూట్ నచ్చకపోతే అది మీరు మానేసుకోవచ్చు, నచ్చిన ఫ్రూట్స్ అనేది ఇంకా దీంట్లో వేసుకోవచ్చు. యాపిల్ కూడా వేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కల్లాగా. సో ప్రతి ఫ్రూట్ ఏదైనా వేసేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని కనీసం ఒక కూల్ అయ్యే వరకు, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏంటంటే తొందరగా కూల్ అయ్యిద్ది కాబట్టి నేనైతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 2-3 మినిట్స్ ఉంచి తీసేస్తాను అన్నమాట. సో మంచి ఎండ టైంలో ఏంటంటే ఇది తీసుకున్నాం అనుకోండి చల్లగా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ వచ్చేసి నేను బనానా అలాగే సపోటా చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా. తర్వాత మళ్ళీ కలిపేసుకొని ఒక బౌల్లో తీసుకొని ఇంకా తినేస్తే సరిపోతుంది.
సో చూసారు కదా, మొత్తం మనకి ఒకదాని తర్వాత ఒకటి వేసి కలుపుకున్నాక తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం కూల్ చేసుకొని తింటే సరిపోతుంది. సో ఇక్కడైతే నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. సో ఇక్కడైతే ఇంకా బౌల్లోకి తీసుకుంటున్నాను. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకా మీరు బయట కొనేదానికన్నా కూడా బాగుంటుంది. సో బయట ఫ్రూట్ సలాడ్ ఏంటంటే ఇంత చిక్కగా ఉండదు అనమాట. మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి చిక్కగా వస్తుంది. చూస్తుంటే నోరూరుతుంది కదా. మా చెర్రీ అయితే అసలు ఆగట్లేడు అనమాట, ఇంకా తినేస్తా అన్నాడు. సో ఆ బౌల్లో అయితే ఇంకా చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా మనకి కావాల్సిన ఫ్రూట్స్ అనేది దీంట్లో వేసుకోవచ్చు. అలాగే నేను చెప్పానుగా బాదం మిల్క్ అనేది కూడా పిల్లలకి తెలియకుండా దీంట్లో కలిపి ఐస్ క్రీమ్స్ లాగా కూడా ఇవ్వచ్చు అనమాట. సో అలాగే మనము సబ్జా గింజలు వేసాం కదా, బాడీలో ఏంటంటే హీట్ని తొందరగా తొలగిస్తుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. నాకైతే చాలా చాలా ఇష్టం. సమ్మర్ వచ్చిందంటే ఫ్రూట్ సలాడ్ అయితే కంపల్సరీ ట్రై చేస్తాను. ఈసారి అయితే సబ్జా గింజలు వేసాను అన్నమాట, ఎందుకంటే సో మంచి హెల్దీ కదా పిల్లలకి కూడా. మా చెర్రీ ఏంటంటే వాటర్లో కలిపితే అసలు తాగడం, అందుకోసం ఇలా కలిపేసాను, బాగుంటుంది. సో ఇక్కడైతే మా వారు అలాగే మా చెర్రీ అందరు తినేశారు, నేను ఒక్కదాన్నే మిగిలాను. అలాగే నాకు ఎంత ఉంచారా అని చూస్తున్నాను, కొంచెం ఉంది. దాన్ని ఏంటంటే ఇప్పుడు నేను టేస్ట్ చేసి చూసి చెప్తాను. సో ఇక్కడ ఫ్రూట్స్ తోటి ఫ్రూట్ సలాడ్ ఎలా ఉంది చెప్తాను. చాలా బాగుంది. ఇప్పుడు ఏంటంటే సమ్మర్లో అందరికి యూజ్ అవుతుంది. ఇదైతే ఫుల్ వీడియో షేర్ చేసుకున్నాను కదా, ట్రై చేసి చూడండి. మనకి ఏంటంటే కస్టర్డ్ పౌడర్ ప్యాకెట్ డబ్బా ఉంటుంది, ప్యాకెట్స్ కూడా దొరుకుతాయి అనమాట. సో అదేంటంటే మనకి కనీసం ఒక 2 months అయినా వస్తుంది అనమాట. పెద్ద డబ్బా తీసుకుంటే ఒక్కొక్క స్పూన్ అయినా మనకి ఎక్కువ కస్టర్డ్ అనేది వస్తుంది. సో సబ్జా గింజలతో అయితే ఇంక ఇది ఏంటంటే మంచి హెల్దీ, అలాగే బాడీలో హీట్ను కూడా తొందరగా తీసేస్తుంది అనమాట. సో నేను లాస్ట్ ఇయర్ చేశాను, కాకపోతే ఏంటంటే ఫ్రూట్స్తో చేసాను. ఈసారి ఏంటంటే సబ్జా గింజలతో ట్రై చేశాను, నాకైతే చాలా బాగా నచ్చింది. అలాగే బాదం పలుకులు కూడా వేసాం కదా, తింటుంటే ఏంటంటే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇప్పుడు నేను మొత్తం తినేస్తే చెర్రీ అయితే సగం లాగేశాడు, నచ్చిందనేసి. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు, ఒకసారి ట్రై చేసి చూడండి. మన ప్రాసెస్ కూడా ఏంటంటే చాలా ఈజీ, మీరు చూసి ఉంటారు వీడియో. ఇంత టైం అయితే పట్టదు. మళ్ళీ మనం కస్టర్డ్ అలా తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, 1 week వరకు ఉంటుంది. దాంట్లో కావాల్సిన ఫ్రూట్స్ అనేది కలిపి వెంటనే ఇవ్వచ్చు. నాకైతే బాగా నచ్చింది. ఇంకోసారి ట్రై చేస్తే. సో ఇదండి ఈరోజు సింపుల్ వ్లాగ్ అని చెప్పుకోవచ్చు. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి, అంటే ఏమేమి వీడియోలు చేయాలనేది కూడా కొంచెం ఐడియా ఇస్తే అవి ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో మొత్తం చూసినందుకు ఒక లైక్ ఇసుకోండి, అలాగే షేర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. బాయ్ బాయ్.